హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ శ్వేత సూర్యకుమారి. వెల్కమ్ టు సూర్య జర్నల్. అస్మైక యోగ కస్మైక భోగ రస్మైక రాగ హిందోళం అంగాంగ తేజ శృంగార భావ సుకుమార సుందరం ఆ చంద్ర తార సంధ్యా సమీర నిహార హార భూపాలం ఆనంద తీర బృందా విహార మందార సాగరం మడిలో ఒడిలో బడిలో గుడిలో నీ తలపేసే శివదనా గదిలో మదిలో ఎదలో సొదలో నీవే కథ జగమనా. దువ్వాడ జగన్నాథం చిత్రంలో అల్లు అర్జున్ పూజా హెగ్డేతో కలిసి ఈ పాటకు వేసిన స్టెప్పులు ప్రేక్షకులను కన్నార్పకుండా చేశాయనడంలో సందేహం లేదు. శరీరం ఓ రోబోలా కదులుతూ పాటకు అనుగుణంగా సాగిన డ్యాన్స్ ప్రత్యేక ఆకర్షణగా మిగిలింది. స్టైలిష్ స్టార్గా అభిమానుల గుండెల్లో స్థానం సంపాదించిన అర్జున్ నటించిన ప్రతి చిత్రంలోనూ వైవిధ్యం ఉంటుంది. చిత్రసీమలో హాస్య నటుడిగా ఓ మహోన్నత శిఖరాన్ని అధిరోహించిన అల్లు రామలింగయ్య పేరు తెలియని వారుండరు. అంతిమ శ్వాస వరకు నటన వృత్తిగా కాకుండా దైవంగా ఆరాధించిన మహనీయుడు అల్లు రామలింగయ్య. ఆయన మనవడిగా చిత్రసీమకు పరిచయమైన అల్లు అర్జున్ తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ తనయుడు, ప్రముఖ నటుడు చిరంజీవి మేనల్లుడు. 1985లో బాల నటుడిగా విజేత చిత్రంలో తొలిసారిగా నటించిన అర్జున్ 1986లో స్వాతిముత్యంలోనూ కనిపించారు. 2001లో డాడీ చిత్రంలో అతిథి పాత్రలో నటించిన ఆయన 2003లో దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావు దర్శకత్వంలో హీరోగా గంగోత్రి చిత్రంతో పరిచయం అయ్యారు. ఉత్తమ నూతన నటుడిగా సినీ మా అవార్డు అందుకున్నారు. 2004లో ఆర్య చిత్రంలో నటించి నంది స్పెషల్ జ్యూరీ పురస్కారం పొందారు. 2005లో బన్నీ, 2006లో హ్యాపీ, దేశముద్రు చిత్రంలో నటించారు. 2007లో ఈ చిత్రానికి దక్షిణ భారత ఫిలింఫేర్ అవార్డు ఉత్తమ నటుడిగా పురస్కారం దక్కింది. 2008లో పరుగు చిత్రానికి ఉత్తమ నటుడిగా నంది స్పెషల్ జ్యూరీ పురస్కారం వచ్చింది. 2009లో ఆర్య 2 చిత్రంలో నటించి దక్షిణ భారత ఫిలింఫేర్ అవార్డు ఉత్తమ నటుడిగా పురస్కారం అందుకున్నారు. 2009లో వరుడు, 2010లో నటించిన వేదం చిత్రానికి ఉత్తమ నటుడిగా దక్షిణ భారత ఫిలింఫేర్ అవార్డు గెలుచుకున్నారు. 2011లో బద్రీనాథ్, 2012లో జులాయి, 2013లో ఇద్దరు అమ్మాయిలతో రేసుగుర్రం, 2014లో ఎవడు, 2015లో సన్ ఆఫ్ సత్యమూర్తి, 2015లో రుద్రమదేవి, 2016లో సరైనోడు, 2017లో దువ్వాడ జగన్నాథం, నా పేరు సూర్య, 2018లో నా ఇల్లు ఇండియా, 2020లో అల వైకుంఠపురంలో నటించారు. 2021లో సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప ది రైజ్ అత్యధిక వసూళ్లు చేసిన భారతీయ చలనచిత్రంగా నిలిచి అర్జున్ నటనకు ప్రశంసలు వెల్లువెత్తాయి. ఈ చిత్రంలో నటనకు 69వ జాతీయ చలనచిత్ర అవార్డ్స్లో ఉత్తమ నటుడిగా మొదటి జాతీయ చలనచిత్ర అవార్డు అందుకున్నారు. తెలుగు సినిమా రంగం నుంచి జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డును గెలిచిన తొలి తెలుగు హీరోగా నిలిచారు. ఈ అవార్డును 2023 అక్టోబర్ 16న భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అందుకోవడం గర్వకారణం. సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన పుష్ప 2 చిత్రం ఇటీవల విడుదలై అభిమానులకు కనువిందు చేస్తోంది. రాబోయే కాలంలో అల్లు అర్జున్ మరిన్ని మంచి చిత్రాలతో ప్రేక్షకులను అలరించాలని ఆశిద్దాం.